సంవత్సరాల ముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వేడుకలు మీ దగ్గర చేసిర్రు. అప్పుడు వచ్చి మంచి హాల్లో మీ దగ్గర ఉన్న ఆడిటోరియంలో మాట్లాడడం జరిగింది. తర్వాత రిజిస్ట్రార్ గారి ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడి వారు ఇచ్చిన స్నాక్స్ కూడా తిని వెళ్ళడం జరిగింది. కానీ బాధాకరం ఏంటిదంటే ఘనంగా ఆ రోజు మనం అందరము మాట్లాడుకున్నది భవిష్యత్తు గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ లోపల కూర్చొని మాట్లాడినాం. కానీ ఆ భవిష్యత్తును నిజం చేసుకోవడానికి ఈరోజు చేద్దామనేసరికి మనను బయటికి గెంటేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. మరి నిజంగా కూడా ఉద్యమ స్వరూపం ఇదే. చరిత్రలో కూడా చూసుకుంటే ఎప్పుడైనా కూడా మన హక్కుల కోసం పోరాటం చేసేసరికి మనకి ఎప్పుడైనా కూడా రాజకీయ నాయకులు ప్రభుత్వాలు మొండి చేయి చూపెట్టడం జరిగింది. అయితే దాన్ని వాళ్ళు చేయడానికి నిజంగా కూడా కారణం ఏంటిదంటే ఈరోజు ఒక రాష్ట్రాన్నైనా లేకుంటే ఒక ఇన్స్టిట్యూషన్ అయినా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీస్ అవి నడవాలంటే ఒక స్పష్టమైన అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి. ఆ అడ్మినిస్ట్రేషన్ క్వాలిఫైడ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఈరోజు మరి టీఎస్పీఎస్సిని మనం నిజంగా కూడా క్వశ్చన్ చేయట్లేదు. టీఎస్పీఎస్సిలో ఉన్న వాళ్ళ క్వాలిఫికేషన్స్ని క్వశ్చన్ చేయట్లేదు. మన అర్హతలను మనకు జరగాల్సిన న్యాయాన్ని మనం ఈరోజు క్వశ్చన్ చేస్తాం. ఈరోజు మనకు ఆ జాబు కావాలంటే మీరు సరైన పాయింట్స్ వేసిరు కాబట్టి నిజంగా కూడా ఈరోజు మాట్లాడే స్పేస్ మాకు ఇచ్చారు. ఈరోజు మీ దగ్గరికి రావడం అంటేనే మీరు చేసే పోరాటంలో ఒక న్యాయం ఉన్నది. మీ తరఫున మేము కూడా రిప్రజెంట్ చేయగలుగుతాం. ఏదైతే మీరు ఎత్తుతున్న క్వశ్చన్స్ ఉన్నాయో దీన్ని నిజంగా కూడా క్వశ్చన్ చేయగలుగుతామనే ఒక విశ్వాసం మాలో ఉన్నది. అది సమాధానం వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఇన్ని రోజులైనా కూడా పోరాటం చేస్తున్నారు. అంటే మీ సమస్యకు సమాధానం చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఒక పరిష్కారం అనేది కనబడాలి. ఆ పరిష్కారం ఎప్పుడు కనబడుతుంది? వెన్ దే అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, వెన్ దే అండర్స్టాండ్ యువర్ సబ్జెక్ట్. మీరు చేస్తున్న సబ్జెక్ట్ని రేపు వాళ్ళు మీరు ఎంతవరకు మీరు ఆ సబ్జెక్ట్లో స్పెషలైజ్డ్ అయిన వాళ్ళు, ఎంతగానం నిష్ణార్థులు. మరి నిజంగా కూడా మనం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చూస్తుంటాం, ఇంజనీరింగ్ కానివ్వండి లేకుంటే వేరే కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, ఈరోజు ప్లేస్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. వాళ్ళే యూనివర్సిటీల దగ్గరకు వచ్చి వాళ్ళకు కావాల్సిన మెకానికల్ ఇంజనీరింగో, కెమికల్ ఇంజనీరింగో, సివిల్ ఇంజనీరింగో ఆ సబ్జెక్టు ప్రకారం వాళ్ళు తీసుకుంటున్నారు. మరి ఇట్లాంటివి జరిగేటప్పుడు మీరు జనరలైజ్డ్ అయిపోతున్నారు. ఈ టీఎస్పీఎస్సి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుంది అంటే శ్రీధర్ చెప్పినట్టు ఖమ్మమో లేకుంటే ఇంకెక్కడనో ఇవి అన్ని పొలిటికల్ పోస్ట్స్. ఈ టీఎస్పీఎస్సి అయినా లేకుంటే ఇంకొక పేరు అయినా లేకుంటే నీతి ఆయోగ్ అయినా ఇంకేదైనా కానివ్వండి, అక్కడ ప్యూర్లీ ఏమైపోతుంది అంటే పొలిటికల్ పోస్టులు వచ్చేస్తాయి, పొలిటికల్ లాబింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు అన్ని ఎగ్జామ్స్లో కూడా అందరూ చెప్పే బాధలు ఏంటిదంటే అరే నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలనుకుంటున్నాను లేకుంటే కానిస్టేబుల్ కావాలి. ఇప్పుడు గ్రూప్ 2 అనేది ఉంది. గ్రూప్ 2 దగ్గర ఒక క్లియర్ క్వశ్చన్ ఏంటిదంటే ఇంటర్వ్యూ సిస్టమ్ అనేది పెట్టారు. గతంలో ఇంటర్వ్యూలు కాలేదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళు జాబులు తెచ్చుకోరు. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ సిస్టమ్ వచ్చేసరికి ఏమైపోతుందంటే ఇంటర్వ్యూ అనే క్రైటీరియా వచ్చేసరికి అక్కడ ఇట్ కెన్ బి క్లియర్లీ హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ట్రాన్స్పరెన్సీ ఉండదు. మీకు మార్క్స్ దగ్గర చూపెట్టుకోవాలనుకుంటే మీ ఎలిజిబిలిటీ తెలిసిపోతుంది, లేకుంటే మీ రిజర్వేషన్స్ ప్రకారం మీ రోస్టర్ రోల్ చూడాలంటే మీ ఎలిజిబిలిటీ తెలిసిపోతుంది. కానీ ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి లాబింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా టీఎస్పీఎస్సీనే మనం క్వశ్చన్ చేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మనకి టీఎస్పీఎస్సీకి యుద్ధం పెట్టే ఒక వైఖరి. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీ ఆహ్వానం మేరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా మీ దగ్గరకు వచ్చారు. కానీ పాపం ఈ రోజు తనను కూడా కార్నర్ చేసిన పరిస్థితి. వారి చేతుల అప్పచెప్పేసి ఈ రోజు మనం టీఎస్పీఎస్సీ మీద పడతాం, టీఎస్పీఎస్సీ దగ్గర పోయి మనం ఉద్యమాలు చేస్తాం, వాళ్ళని అడ్డుకుంటాం, వాళ్ళని నిలదీస్తాం. కానీ సేఫ్ సైడ్ ఉన్నది ప్రభుత్వం. కానీ దానికంటే ముందు మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సింది ఏంటి అంటే మీరు టీఎస్పీఎస్సీ కాదు, డైరెక్ట్ ఫస్ట్ ఉద్యమం మంత్రితోనే మొదలుపెట్టారు. ఎవరినైతే నిలదీయాలో మీరు వాళ్ళని నిలదీసిర్రు. వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు కాబట్టి వాళ్ళు తప్పించుకున్నారు. ఇంకా ఈ ఉద్యమం కొనసాగుతున్నది. ఇది పూర్తిగా కూడా మీ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైతే క్వాలిఫైడో ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే తప్పనిసరిగా మీకు కూడా న్యాయం జరుగుతుంది. ఎవరైతే కరెక్ట్గా మీరు కష్టపడి మార్క్స్ తెచ్చుకుంటారో ఆ మెరిట్కి అనుగుణంగా ఆ రిజర్వేషన్స్ అనుగుణంగా ఏరియా కానివ్వండి, డిస్ట్రిక్ట్ కానివ్వండి, స్పెషలైజేషన్ కానివ్వండి, దీని ప్రకారంగా మీకు కూడా జాబ్స్ వస్తాయి. ఇందులో కరప్షన్ కాదు, ఇందులో పొలిటికల్ కరప్షన్ కాదు, ఫినాన్షియల్ కరప్షన్ కాదు, రెండు కావు. అందులో క్లియర్గా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దట్ ఓకే. ఇంకొకటి ఇక్కడ కూడా
అంటే కొందరు ఇక్కడ చదివిన వాళ్ళు ఉంటారు, కొందరు ఇంకెక్కడైనా చదివిన వాళ్ళు ఉంటారు, కొందరు ఒక్కొక్క ఇయర్ బ్యాచ్ దాని అంటే మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే మీ అకాడమిషియన్స్ అంటే ఐ రియల్లీ డోంట్ నో, మీరు మేజర్ పాయింట్ చెప్పలేదు, మీ అకాడమిషియన్స్ ఈ మూమెంట్కి సపోర్ట్ చేస్తారా లేదా నాకు తెలియదు. ఒకవేళ చేస్తే మరి వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా తెలియదు. కానీ నిజంగా కూడా మనము ఈ ఈ డిమాండ్ పెట్టినందుకు వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది, అకాడమిషియన్స్కి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు క్వాలిఫైడ్, మీరు మమ్మల్ని సెలెక్ట్ చేయండి, మీరు ఆ టీంలో ఉండండి, ఆ ప్యానెల్లో ఉండండి, ఆ ప్యానెల్లో ఉండి మీరు ఇంటర్వ్యూస్ పెట్టండి. మనం ఈరోజు డైరెక్ట్ మేము ఉద్యమాలు చేసినాము, మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, మీరు ప్రోగ్రామ్ ఇచ్చారు కదా మాకు జాబులు ఇచ్చేయండి అని మనం అడగట్లేదు. క్లియర్గా మీరు సెలెక్షన్ చేయండి. కానీ నన్ను సెలెక్ట్ చేసేవాడు ఒక పార్టీకు లేకుంటే ఇంకేదో ఆయన సినిమాలు చేసిండను లేకుంటే ఉద్యమాలు చేసిండను ఏదైనా చేయొచ్చు, దానికి గౌరవం ఉంది. మీరు చేసిన ఫీల్డ్కి ప్రొఫెషన్కి గౌరవం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం మీరు కూడా నా ప్రొఫెషన్ని నా కష్టాన్ని మీరు గుర్తించండి. నేను చదువుకున్న సబ్జెక్ట్ ఇది, నన్ను సెలెక్ట్ చేసేవాడు కూడా ఇదే సబ్జెక్ట్ వాడు అయి ఉండాలని మన కోరిక. అండ్ డెఫినెట్గా కూడా ఈ మూమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బాధాకరం ఏంటిదంటే జాబుల విషయంలో నిజంగా కూడా చాలా వెనుకబడి ఉన్నాం. ఈరోజు లక్కీగా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరినీ చూసి మేము సంతోషపడాల్సింది ఏంటంటే మీరు ఇంకా ఇదే ప్రొఫెషన్కి స్టిక్ ఆన్ అయి ఉన్నారు. చాలా మంది వాళ్ళు చదివే స్పెషలైజేషన్ ఒకటి, ఉద్యోగాలు వస్తలేవని హోంగార్డులు అవుతున్నారు, కానిస్టేబుల్ అవుతున్నారు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా ఇంకొక జాబ్ విలేజ్ లెవెల్ జాబ్స్ కూడా రాసుకుంటున్నారు. కానీ మీరు కూడా ఇప్పటికీ లేదు నాకు ఇదే డిపార్ట్మెంట్లో కావాలి, నేను చదువుకున్నది వెటర్నరీ సైన్సెస్, నాకు కావాల్సింది కూడా ఇదే ప్రొఫెషన్, ఐఎమ్ స్టిక్కింగ్ ఆన్ టు మై ప్రొఫెషన్. మిత్రుడు అక్కడ స్టెథోస్కోప్ వేసుకొని కూర్చున్నాడు, ఇంకా ఇదే ప్రొఫెషన్ పట్టుకొని ఉన్నారంటే ఇందులో నిజంగా కూడా మీ రెస్పెక్ట్ కనబడుతుంది. అయితే అంటే నేను శ్రీధర్ చెప్పకముందే నేను నిన్న శ్రీధర్ నేనే మెసేజ్ పెట్టినా, ఇది మీ న్యూస్లలో చూసి సడన్గా నాకు ఫోన్ చేసి ఫోన్ ఇన్లో పెట్టిండ్రు. అయితే నాకు తెలిసిన విషయాన్ని నేను అక్కడ మాట్లాడడం జరిగింది బిఫోర్ కమింగ్ టు ద గ్రౌండ్. అయితే నిజంగా కూడా దీని రిప్రజెంటేటివ్ కావాలంటే మనము, ఎందుకంటే మొన్న మేము ఇంకొక స్టూడెంట్ మూమెంట్ జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. నేను యాక్చువల్లీ ఈ ఏరియాలో రిస్ట్రిక్టెడ్ పర్సన్, కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు. రోజు సాటర్డే రేపు పోయి గచ్చిబౌలి పిఎస్లో సంతకం పెట్టాలి. మన సైబరాబాద్ పోలీస్ సర్వీసెస్ ఉన్నోళ్ళు నిజంగా కూడా ఈ రోజు స్టూడెంట్ మూమెంట్లను అనగదొక్కాలంటే ఈ రోజు కంప్లీట్గా సైబరాబాద్ పోలీస్ వాళ్ళే చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే వాళ్ళ మీద మన ఉద్యమం కాదు, మన ఉద్యోగాల కోసం, మనకు జరగాల్సిన న్యాయం కోసం మనం పోరాటం. కాబట్టి వాళ్ళ మీద మనము ఉద్యమాలు చేయకపోయినా వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేయాలి. అన్న మీరు కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే, దయచేసి మీరు మా మీద మీ లాఠీలను దులిపోద్దు. ఎందుకంటే మొన్న మా మీద కూడా లాఠీ చార్జ్ అయింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లాఠీ చార్జ్ అయింది. అమ్మాయి కూడా ఉంది, సౌజన్య కూడా ఉన్నది అక్కడనే. అక్కడ మమ్మల్ని జైలుకి పంపించి, అంటే మీరు కూడా ఒక ఉద్యమం చేస్తారు కానీ కాబట్టి దీనికోసం స్ట్రెంగ్తన్ కావాలంటే మీరు జైలు పాలవ్వద్దు. ఎందుకంటే ఏమైపోతుంది అంటే మనము అదే పోలీస్ స్టేషన్ల చుట్టూ దాని చుట్టూ తిరుగుతాం. కాబట్టి మీరు ఈ మూమెంట్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు ఈ మూమెంట్ని ఎన్ని ఫోర్సెస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫెయిల్ అయింది ఏంటంటే అక్కడ తెలంగాణ మాసెస్లో పోలేదు కానీ నేషనల్ మూమెంట్గా అది మారింది. అందుకే మీరు కూడా ఒక మూమెంట్ స్టార్ట్ చేసారు. ఎందుకంటే ఒక 2000 పోస్టులు కావాలంటే అది చిన్న విషయం కాదు. ఈరోజు లక్షల మంది రాస్తున్నారు. మొన్న గ్రూప్ 2 400 పోస్టుల కోసం 6 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి అందుకే మీరు కూడా దీన్ని లైట్గా తీసుకోవద్దు, మేము సీరియస్గా తీసుకున్నాం. కాబట్టి మేము డెఫినెట్గా మీరు చేసే న్యాయ పోరాటంలో ఒక నిజం ఉన్నది, ఒక జస్టిఫైడ్ డిమాండ్ ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పోస్ట్ వచ్చే వరకు, ఎందుకంటే మన ప్రభుత్వాలు వచ్చేటప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోగా ఏం చెప్తాయంటే మేము ఇంటికో ఉద్యోగం అని చెప్తాం. నేను ఈరోజు క్లియర్గా పొలిటికల్ మెసేజ్ ఇవ్వడానికి రాలేదు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయో, ఎంత వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయో నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా కూడా ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు. వాళ్ళు ఈరోజు కథలు చెప్తూ మనము మాట్లాడిన 3 సూత్రాల తెలంగాణ రాష్ట్రం ఈరోజు అందరూ మర్చిపోయారు. ఈరోజు పొద్దున్నే మరి యువరాజులు కేటీఆర్ గారు హైదరాబాద్లో ఎమర్జెన్సీ ఉన్నది, నీళ్లు లేవని చెప్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఎమర్జెన్సీ అని పొద్దున ఎన్డీటీవీలో రావడం జరుగుతున్నది. ఈ ఎమర్జెన్సీకి కారణం రెండు సంవత్సరాలను మనము పాలనగా చూసుకుంటాం. కానీ వన్ స్టేట్ ఇస్ మెజర్డ్ ఆన్ ఇట్స్ బడ్జెట్స్. దాని బడ్జెట్గా చూసి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని బడ్జెట్లు అనౌన్స్ చేస్తుంది అది కూడా ఒక మెజరబుల్ పాయింట్. ఎందుకంటే నేను వచ్చే ముందు పొద్దున చదివిన 5 సంవత్సరాల్లో ఇప్పటికి మనకు ఒక 14, 15, 16 మొన్న కూడా బడ్జెట్ వచ్చేసింది. ఈ 3 బడ్జెట్లలో, ఆర్థిక బడ్జెట్లలో వెటర్నరీ సైన్సెస్ కనుమరుగైపోయి ఉన్నది. టోటలీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దేర్. యు ఆర్ నాట్ ప్రెసెంట్ ఆఫ్ ది స్టేట్. మీరు అడిగేది ఏంటంటే ఫస్ట్ అసలు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు మీ ఐడెంటిటీ కోసం పోరాటం చేస్తున్నారు, మీ ఉనికి కోసం పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే 3 బడ్జెట్లలో మీరు అసలు లేరు. ఈ బడ్జెట్లలో లేరంటే మనం నిజంగా కూడా ఈ స్టేట్లో జరిగే
యాక్షన్ ప్లాన్ కానివ్వండి, లేకుంటే అభివృద్ధి కానివ్వండి, వారు చేయాల్సిన ఆలోచనలో మనము భాగస్వామ్యులు కావాలంటే వాళ్ళు మనను ఇంక్లూజివ్గా తీసుకోవాలి. భాగస్వామ్యం వాళ్ళు చేయట్లేదు. ఈ 3 బడ్జెట్లలో ఈ రోజు సడన్ గా వచ్చి హైదరాబాద్ ఈజ్ ఇన్ ఎమర్జెన్సీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పగానే మనము నిజంగా కూడా మనమందరూ కూడా మరి గత ప్రభుత్వాలను తిట్టుకుంటూ కూర్చున్నామా, వాళ్ళు తిట్టుకుంటున్నట్టు, లేకుంటే మీద చూసి మరి దేవుణ్ణి తిడదామా, ఎందుకు వర్షం ఇస్తలేవు, లేకుంటే మనమందరం చందాలు వేసుకొని మనం కూడా యాగాలు చేస్తే వర్షాలు పడతాయో మనకు తెలియదు. అంటే ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్తున్నారు. నిధులు ఏం నిధులు ఉన్నాయో ఎవరికి తెలుస్తలేదు. ఎందుకంటే బొగ్గు గనులు అవి కూడా ఎప్పుడో కార్పొరేటైజ్ అయిపోయి, ప్రైవేటైజ్ అయిపోయి దాన్ని వేరే వాళ్ళు ఫండింగ్ చేసుకుంటున్నారు. అది నిజంగా కూడా దాని మీద ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. నీళ్ల సంగతి ఈరోజు మొత్తం చెరువులను నిండిపోయినాయి. ఇక ముఖ్యంగా ఉన్నది నియామకాలు చెప్పాలంటే ఈరోజు ఉదాహరణగా ప్రతి ఒక్క యూనివర్సిటీ ఈరోజు మనం ఎందుకు క్వాలిఫైడ్ వ్యక్తులు కావాలి అంటే మీ మూమెంట్ ఈరోజు స్టేట్ మూమెంట్తో ఎందుకు కనెక్ట్ అయి ఉందంటే చాలా ఇంపార్టెంట్గా ఈరోజు క్వాలిఫైడ్ వ్యక్తులు కావాలంటే కేసీఆర్ గారికి ఒకటి అర్థం కావాలి. క్వాలిఫైడ్ అంటే కేవలం ఈ జాబుల విషయమే కాదు. క్వాలిఫైడ్ అంటే ఈరోజు యూనివర్సిటీలను పాలించే వాళ్ళు కూడా క్వాలిఫైడే కావాలి. నువ్వు ఎవరినో ఎక్కడో ఎక్స్పర్ట్లు అయి ఉండొచ్చు. వారే మొన్న చెప్పారు ఏంటిదంటే, నేను చీఫ్ జస్టిస్ గారిని అడిగినాను, చీఫ్ జస్టిస్ గారు మీకేమైనా నచ్చితే మీకు కూడా ఒక యూనివర్సిటీ ఇచ్చేస్తా. రిటైర్డ్ అయిన పోలీస్ వాళ్ళు కూడా పెట్టుకున్నారంట, మేము కూడా ఏదైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవులు మాకు కూడా కావాలి. అంటే ఈ రోజు నిజంగా కూడా అధ్యాపకులుగా లేరా, లేకుంటే ఈరోజు అధ్యాపకులందరూ మరి టీఆర్ఎస్లో వాళ్ళు క్లోజ్ చేసి పడేసారో, లేకుంటే అట్ ద సేమ్ టైం అధ్యాపకులు అనే వాళ్ళని గుర్తిస్తలేరా? అంటే మేధావి వర్గం ఈరోజు అందరూ టీఆర్ఎస్ పక్షాన్ని ఉండాలనా, లేకుంటే మేధావులు అనే వాళ్ళు ఈరోజు ఎవరైతే టీఆర్ఎస్ వత్తాసు పలుకుతున్నారో వాళ్ళకే వైస్ ఛాన్సలర్ అనే పదవులు ఇస్తారా? ఈరోజు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్లు లేరంటే మొత్తము అడ్మినిస్ట్రేషన్నే కంట్రోల్లోకి తీసుకోవాలి. అట్లాంటి బిల్లును మొన్న పాస్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. ఈరోజు అట్లాంటి వైస్ ఛాన్సలర్లను వాళ్ళు పెట్టుకుంటే మనకు నిజంగా కూడా జాబ్స్కి రాకముందే అసలు చదువుకునే అభ్యసించే ఆ పీరియడే మనకు ఒక ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. అందుకే మీ మూమెంట్తోని డెఫినెట్గా స్టేట్ కనెక్ట్ అయి ఉంది, అన్ని యూనివర్సిటీస్ కనెక్ట్ అయి ఉన్నాయి, అందరూ చదువుకునే వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈరోజు ఎన్ని మూమెంట్స్ చేసినా కూడా ఒక్క పాయింట్లో నేను ఎంత తెలంగాణ వాదినైనా, ఎంత హార్డ్ కోర్ తెలంగాణ స్టూడెంట్గా పోరాటం చేసినా నిజంగా కూడా ఈరోజు శ్రీధర్ ఒక పాయింట్ అన్నాడు కాబట్టి నిజంగా కూడా మనం అందరం బాధపడాల్సిన విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండేనా, ఈరోజు తెలంగాణ బాగుందా అనే పరిస్థితి నిజంగా కూడా ఈరోజు అట్లాంటి పాయింట్ వచ్చిందంటేనే మనం ఆలోచించాలి. ఉస్మానియా యూనివర్సిటీ అయినా వేరే యూనివర్సిటీలైనా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ టైంలో మిలియన్ మార్చ్ జరిగింది, ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి ఉద్యమించడం జరిగింది, సాగర హారం జరిగింది, అంతా పోయి నెక్లెస్ రోడ్ మీద తెలంగాణ ప్రజలు, మహిళలు, పిల్లలు అందరూ అక్కడ ఉద్యమించారు, ఊళ్ళలోకి పోయి పాదయాత్రలు చేసిరు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది, మన యూనివర్సిటీ ఏదైతే సెంటర్ ఉంటుందో అక్కడ పోయి మనం ఒక దిష్టిబొమ్మ తగలబెట్టుకుందామన్నా, అక్కడ పోయి ఏదైనా ఉద్యమం చేద్దామన్నా కూడా ఈరోజు వాళ్ళు మనల్ని అరెస్ట్ చేసే పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఏదైనా వచ్చి ప్రోగ్రామ్ చేద్దామనుకుంటే హాస్టల్లోకి వెళ్ళి బయటికి వస్తేనే అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు మీరు ఉద్యమించాలన్నా కూడా మీ ఏరియాలో మీరు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంగా మీకు చేసే హక్కు ఉన్నది. ఈరోజు యూనివర్సిటీ మీ పక్షాన్ని నిలబడాలి, పోలీస్ అథారిటీస్ దగ్గరికి రావద్దు. మా స్టూడెంట్స్ చేసే మూవ్మెంట్కి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు చేసే పోరాటంలో న్యాయం ఉన్నదని వాళ్ళు గమనించి వాళ్ళు నిజంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే డెఫినెట్గా నేను చెప్పేది మళ్ళొకసారి అదే చెప్తున్నా, మీరు చేసే దాంట్లో పూర్తిగా ఒక జస్టిఫైడ్ డిమాండ్ ఉన్నది, ఏమాత్రం తప్పు లేదు. ఈ స్టేట్ని మొత్తం కనెక్ట్ చేయాలి. మీరు కూడా మ్యాసివ్గా ఒక సోషల్ క్యాంపెయిన్ లాగా చేయండి. మేము కూడా నేను డెఫినెట్గా నేను కూర్చునే ప్యానలిస్ట్లో కూడా స్టేట్ మీడియా అయినా కానివ్వండి, జాతీయ మీడియా అయినా కానివ్వండి, నా ప్రయారిటీగా నేను ఫస్ట్ ఇష్యూ ఇదే మాట్లాడబోతున్నాను. మొన్న సిఎన్ఎన్ ఐబిఎన్లో 9 PM పేస్ట్ నేషన్ ఆ ప్రోగ్రామ్ పేరు జాకా జేకబ్ అని కూర్చుంటాడు 9 PM. ఆ ప్రోగ్రాంలో బీజేపీ అధికార ప్రతినిధి కూర్చున్నప్పుడు సడన్ గా నన్ను ర్యాండమ్గా అడిగిండు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము స్టూడెంట్స్ కోసం ఇంత చేస్తున్నాం, మేము యూత్ కోసం ఇంత చేస్తున్నాం, 1,00,000 ఉద్యోగాలు తెస్తున్నామని జాతీయ స్థాయి అధికార ప్రతినిధి చెప్తుండ్రు. 100 కోట్లలో వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి దేశవ్యాప్తంగా సంతోషం అని చెప్తున్నారు. అది ఇప్పటివరకు కాలేదు. ఈరోజు రాష్ట్రాలు అనేవి ఏం చేస్తున్నాయంటే వాళ్ళు డిబేట్లో ఇవి చెప్తున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు, మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాం, 8,000 ఉద్యోగాలు, 10,000 ఉద్యోగాలను రిలీజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అందులో మనం చూసుకుంటే ఫైర్ ఇంజన్లు, కానిస్టేబుల్లు, హోంగార్డులు ఇవన్నీ చదువుకున్న వాళ్ళకు ఇవన్నీ అనౌన్స్ చేసి అక్కడనే వాళ్ళు ఫస్ట్ మనం ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది, హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది.
అయితే మొన్న ఆ డిబేట్లో చెప్పినప్పుడు నన్ను క్లియర్గా ఫెలోషిప్స్ గురించి అడిగినప్పుడు నేను మొత్తం పక్కాగా ఒక స్టాటిస్టిక్స్తోని ఫిగర్స్తోని చెప్పడం జరిగింది. దానికి మీరు ఆ డిబేట్ కూడా ఆన్లైన్ ఉన్నది. ఆ ఆన్లైన్లో క్లియర్గా బీజేపీ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఇప్పుడు కూడా మన దగ్గర ఒక డిమాండ్ అనేది ఉంది. మీ దగ్గర అన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ పేపర్స్ తీసుకొని తప్పనిసరిగా ఎక్కడున్నా కూడా వాయిస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటప్పుడు, ఎందుకంటే ఒక మూమెంట్లో ఏమైపోతుందంటే కొందరిని మనను చాలా శక్తులు ఉంటాయి, వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒక్క ఉద్యోగమో 2 ఉద్యోగాలని చెప్తారు కానీ దాని తర్వాత మర్చిపోతారు. పూర్తిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ భర్తీ చేసి రేపు మీరందరూ ఘనంగా ఇక్కడనో లేకుంటే వెటర్నరీ హాస్పిటల్లో ఎప్పుడైతే మేము చూస్తామో మీరు ఆఫీసర్లలా కనబడతారో అప్పుడే మన విజయం. అప్పటిగా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని ఒకటి అదే లాఠీ చార్జ్ జరిగిన విద్యార్థి వెంటిలేటర్ మీద ఉన్నాడు కాబట్టి మిగతా ఆపో కూడా తీసుకెళ్లేటట్టు దీన్ని నేషనల్ మీడియాకి ఇంకా ఇప్పటివరకు తెలియదు కాబట్టి అప్ సౌత్ లో ఇండియా టుడేది అప్ సౌత్ లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. నేను ఇమీడియట్ గా నేను తప్పకుండా మనం కలిసి వీడియో స్టక్ అయిందన్న. 16 నిమిషాలన్నా నా దగ్గర ఉంది.